भास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्तसमुद्धरा पावनचरण। అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, మనతో ఎంతో ఆత్మీయంగా ఉండి మన పరిశోధనలో ఎంతో సహకరించిన కలువాయికి చెందిన చల్ల రామచంద్రయ్య గారు ఇటీవల 20 రోజుల క్రితం మరణించారు. ఆయనకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ, ఆయన జీవితంలో స్వామితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం. ఆత్మీయులారా, పవిత్రమైన శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఈరోజు 2 విశేషాలు. ముందు ప్రాధాన్యతా క్రమంలో మొదటి విశేషాన్ని సంస్మరించనివ్వండి. విద్యానగర్లో భరద్వాజ మాస్టారు ఒకరోజు అన్నారు, ఏమోయ్ మనమంతా గొలగముడికి వెళ్ళాలి, స్వామి దగ్గర ఒక కార్యక్రమం ఉంది, మనమంతా వెళదాం అని ప్రతిపాదించారు. ఆయన మాటే ఆజ్ఞ, అదే శిరోధార్యం. అందుకని 6వ తేదీ 5వ నెల 1980వ సంవత్సరం మేమందరం మాస్టర్తో పాటు కలిసి విద్యానగర్ నుండి గొలగముడికి చేరాం. ఆ రాత్రి చాలా ఆహ్లాదకరంగా స్వామి సాన్నిధ్యంలో ఆయన గుండము వెలిగించుకొని నిరంతరం ఉన్న పవిత్రమైనటువంటి గొలగముడిలో గడిపి తెల్లవారుతానే మే నెల 7వ తేదీ 1980వ సంవత్సరాన స్వామివారు దేహధారిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా 2 సంవత్సరాలు ఉన్నారు. వారి సంకల్పానుసారం మాస్టర్ గారు అనేక మందితో కలిసి వచ్చి ఇప్పుడు ప్రధానంగా ఉండే సమాధి మందిరం శంకుస్థాపన జరిగింది. ఆ రోజు అదొక అద్భుతమైన దృశ్యం. ఒక మహాత్ముడు తన సమాధి మందిరానికి తామే శంకుస్థాపన చేయటం, ఆ పావన సమయంలో మాస్టర్ గారు వారితో పాటు మనందరం ఉండడం. ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే, భగవంతుడి అపారమైన కృపా విశేషం, నా భక్తుల సత్సంకల్పాలు నేను ఎప్పుడు నెరవేరుస్తున్నాను అని బాబా చెప్పినట్టు అనేక రీతులలో నెరవేరుతూ ఉంటుంది. అప్పుడు మనకి చిన్నతనంలో ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం ఉండేది. ఆ రోజుల్లో అది బాగా ఖరీదైనటువంటి సరదా కూడా. ఆ రోజు ఆ కార్యక్రమంలో తీయగలిగిన అనేక ఫోటోలు ఆ తర్వాత ఎంతో ప్రఖ్యాతం అవటం, ఆ విధంగా స్వామివారి పాదాల చెంత మాస్టారితో కలిసిన ఆ శుభ సందర్భాన్ని నివాళిగా మన ఆ సరదా పనికిరావటం ఎంతో సంతోషం. ఈరోజు వాటిని అన్నిటినీ చూసుకుంటే భగవత్కృప, గురుకృప అందుకు గుర్తుగా కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా ఆ రోజు తెల్లవారినప్పటి నుంచి ఒక రకమైన సంతోషం, తృప్తి, అంతటా పరివ్యాప్తమైన శాంతి ఉన్నాయి. అంటే స్వామివారు దేహత్యాగం చేయటానికి నిశ్చయించుకున్నారన్నది తేలిపోయింది. ఎప్పుడన్నది వారిష్టం. తాము సమాధిగతులయ్యేటువంటి మందిరానికి వారే శుభారంభం చేస్తున్నారన్నమాట. గొప్పగా ధ్యానస్థమైన ఆ సందర్భం అది. కానీ అది చూస్తే ఎన్నో లక్షలాది గ్రామాలున్న భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో కొంతమంది గుమికూడి ఒక సత్పురుషుడి యొక్క సాన్నిధ్యంలో భరద్వాజ మాస్టర్ గారి మేమందరం అక్కడ వారితో పాటు కలిసి ఉండగా జరిగిన మహత్కార్యం అది. ఆ రోజు విశేషాలన్నీ మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. స్వామి కృప, మాస్టర్ స్మరణ, అక్కడ వచ్చిన వాళ్ళందరూ
వీణుల విందుగా కన్నుల పండుగగా చూడగలిగాం. ఆ తరువాత మందిరం చకచకా తయారవటం, అక్కడే స్వామివారి సమాధి ఉండటం, మన దేశంలో మహాత్ముల చరిత్రలో మకుటాయమానంగా ఎప్పటికీ నిలిచి ఉండే సమాధి మందిరం ఆనాడు ఆ విధంగా దివ్యంగా, శుభంగా, భవ్యంగా ప్రారంభమైనదన్న జ్ఞాపకమే ఈరోజు మనం సంస్మరించుకునే మొదటి విషయం. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు, సమయాలు అమృతాక్షరాలతో అజరామరమైన రీతిలో గుర్తుంచుకోదగినవిగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇదొకటి. సరే, తర్వాత ఇక రెండవది, ఇది మన స్వామి భక్తులకు సంబంధించిన విషయం. కలువాయి అనగానే కొంతమంది గుర్తొస్తారు. కొందరు భక్తులు, కొందరు ఉత్తమ సంస్కారవంతులు, ఇట్లా. అదే క్రమంలో స్వామి భక్తుల కోవలో గుర్తొచ్చే వాళ్ళలో చల్లా రామచంద్రయ్య ఒకరు. నిజానికి ఆయన పేరు చల్లా రామచంద్రారెడ్డి, కానీ అందరూ ఆత్మీయంగా ఆయన్ని రామచంద్రయ్య అని పిలుచుకుంటారు. నవ్వుతూ మాట్లాడే ఆ వినయవంతుడు కొద్ది కాలం ముందు పరమపదించిన సందర్భంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం ఈనాటి మన సత్సంగంలో రెండవ అంశం. ఈయనకి చిన్నప్పటి నుంచి కొంత జన్మ సంస్కారం ఉండటంతో రామకోటి రాయటం, సాధువులు సత్పురుషుల దగ్గరికి తిరగటం చేస్తూ ఉండేవారు. అలా పరమానంద స్వామి, సాధురాం ఇలా కొందరితో తిరుగుతూ ఈయన సన్యాస జీవితం గడపాలని కోరుకున్నారట. ఒకసారి స్వామివారిని చూడాలని పెన్నబద్వేలుకి వెళ్తే అక్కడ లేరని సోమశిలకు వెళ్ళటం, సిద్ధలయ్య కొండకి వెళ్ళటం, తలుపూరులో వెతకటం అంతా చూసుకుంటూ అలా గొలగముడికి చేరారట. అందరికీ వందనములు. ఒకప్పుడు బస్సు ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి పొదలకూరలో దిగిన, ముద్దిగేడుకు పోయిన, తలుపూరికి పోయిన, రాత్రికి గొలగముడి జెండా ఇడికి 72లో ఉంటుంది. సిద్ధలయ్య కొండ, ముదిగేడు, తలుపూరు అన్నీ తిరుక్కొని లాస్ట్కు గొలగముడి చేరిన రాత్రికి. అప్పుడు చలవానాయుడు గారు, తొలిసవ్వ, ఇంకా కలువాయ సుబ్బమ్మ, చింతవరెడ్డి సుబ్బమ్మ అని ఉంది, ఆమె లక్ష్మమ్మ, వీళ్ళంతా ఉన్నారు. ఆమె అవ్వ తొలిసవ్వ భోజనం పెట్టింది, తిన్నాను, పండుకున్నా. చల్లారి శేఖర్తో నేను లేచి స్వామి చితారు తీసుకొని చలవానాయుడికి చెప్తున్నాడు నా స్టోరీ, నాదని నేను అనుకోవాలి, నేను పండుకునేవాడ. అయ్యో ఈయన చాలా సాట్లు పడి వచ్చిండయ్యా, భలే కళ్యాట్లు పడి వచ్చిండయ్యా, తిరిగి కొసనా మనలో జోరుకునిండయ్యా ఈయన. అబ్బో ఈయన సన్నోడు కాదయ్యో, మనతో కూడా ఉండాలని, మనలో కలిసిపోవాలని ఇచ్చిండు. ఈయనకు అయ్యో 2 కంకణాలు ఉన్నాయ్యా, 2 బాగా ఉండయి, ఖచ్చితంగా 2 ఉన్నాయ్యా. నేను అప్పుడు మాట్లాడాను, నేను స్వామి నేను ఒకటి కూడా వద్దనుకున్నానే, మీతో కూడా ఉండాలనే వచ్చినానే నేను, నువ్వు 2 కంకణాలు ఉన్నాయి అంటున్నావంటే, అయ్యా నువ్వు చెప్పితే ఆగదయ్యా, నువ్వు చెప్పితే ఆగదు, ఖచ్చితంగా ఉందయ్యా. అబ్బో ఇటు మార్గాన్ని అవద్దే, చాలా ఇబ్బందులు పాలవుతాయి, ఆమె వల్ల చాలా కష్టాలు పాలవుతావా, అబ్బో నీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆమె వల్ల, మళ్ళా ఆ ఇబ్బందులు సంవత్సరానికల్లా తెంపుకొని పోతాయి, అవి నిలవు. మళ్ళీ ఇటు మార్గాన పరమట మళ్ళా 2వ మ్యారేజ్ అవ్వదు, ఆ వల్ల నువ్వు సుఖపడతావు. అబ్బో అందులో ఆయన నీకు 7 మంది సంతానం ఉందయ్యా అని నేను. అవును స్వామి, మరి నువ్వు చెప్పింది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సంతానం లేదే ఇంకాను 7 మంది అంటివి అన్న. అయ్యో నీకు ఆనాడు చెప్పింది ఏమని, 5 మంది కట్టని ఇళ్ళ అంటే నెల 2 నెలలు గర్భం రాను పోను అట్లా జరిగిందనమాట. 14వ సంవత్సరం పెళ్ళైన 14వ సంవత్సరం అప్పుడు ఏం స్వామి అన్న, ఉండయ్యా అన్నాడు. చీటీ రాసి పైకి పంపించండు, పైనుంచి వచ్చింది, నాకేం చెప్పాల, 4 తెరవమన్నాడు, 4 మీద రాసిండు. నాకు ఎట్ట తెలవాలా 4 మీద ఏమి రాసిండని, ఉండరైనా లేరైనా నాకు తెలవాల. అదే నెల మా వాళ్ళు గర్భవతి దాల్చింది, మగ పిల్లోడు పుట్టింది. ఆయన స్వామితో బాగా సన్నిహితంగా మెలిగినవాడు. స్వామి నేను సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటున్నానంటే, లేదయ్యా ఆయనకు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇదో ఇంతమంది పిల్లలు ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళవయా అని చెప్పటం. స్వామితో ఎప్పుడూ ఒక సాన్నిహిత్యము, ఆత్మీయ బంధం కలిగి ఉండాలన్న ప్రయత్నం ఆయన జీవితంలో ఒక విశేషం. నేను ఒక మంచి విషయం చెప్పారు.
రామచంద్రయ్య గారు ఇంకొక అమ్మాయి కవల పిల్లలుగా జన్మించారు. ఆ అమ్మాయి వివాహమైన కొద్ది రోజులకే మరణించడంతో వాళ్ళ తల్లి విపరీతంగా ఏడుస్తూ ఉండటంతో స్వామివారిని తీసుకొచ్చారట. స్వామి ఆ అమ్మాయి విజయవాడలో ఒక సెటిల్ ఇంట్లో కోటీశ్వరరాలుగా పుట్టి ఉంది, బంగారు ఉయ్యాల్లో ఊగుతుంది, నువ్వు ఇక్కడ ఎక్కువ ఏడ్చావంటే ఆ బిడ్డ అక్కడ ఏడుస్తుందమ్మా, కాబట్టి నువ్వు ఏడవద్దంటే ఆ రోజు నుంచి ఆమె ఏడవటం మానేసిందని, ఆ విధంగా వాళ్ళ బిడ్డ పునర్జన్మ గురించి కూడా స్వామి తెలపడం జరిగింది. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మా చెల్లెలు నేను ఇద్దరు ఆవిడపిల్లకాయను, ఆమె చనిపోయింది. అది మొదలుకొని మా తల్లి ఎప్పుడు 24 గంటలు ఏడొస్తానే ఉంటుంది, ఏడుపు అనేదే మాందు. అప్పుడు స్వామి మా ఇంటికి వచ్చాడు. అయ్యో అబ్బో, ఆమె విజయవాడలో శెట్టి గారింట్లో కోటీశ్వరులయ్యా, వాళ్ళ ఇంట్లో పుట్టింది, వాళ్ళకి సంతానం లేకపోతే అక్కడికి పోయి పుట్టిందయ్యా, ఆమె బంగారు టూగుటు ఎల్ల పోగొస్తుందా, అమ్మా నువ్వు ఏడవబాకమ్మా, నువ్వు ఏడిస్తే పాప ఆడ ఏడొస్తుంది, నువ్వు కానీ ఏడవకుంటే ఆమె ఏడవదు అని చెప్పాడు. అది మొదలుకొని మా తల్లి ఏడు మానేసింది. మరి నేను ఏడిస్తే మా బిడ్డ ఏడుస్తుందేమో అని ఆ రోజు నుంచి ఏడు మానేసింది. ఆయన కవల పిల్లలో ఒకడు, ఈయన బతికాడు, ఆయన చెల్లెలు గతించింది. వాళ్ళ అమ్మ ఏడ్చినప్పుడల్లా స్వామి చెప్పేవారట, ఎందుకమ్మా ఏడుస్తావు, నువ్వు గన ఇక్కడ ఏడిస్తే నీ కుమార్తె విజయవాడలో ధనికులైనటువంటి శెట్టిగారుల ఇంట్లో జన్మించి ఉంది, నీవు ఇక్కడ ఏడిస్తే ఆమె అక్కడ ఏడుస్తుందని. అంతే, ఆ అమ్మాయి టక్కున ఏడుపు మానేసింది వాళ్ళ అమ్మ. ఎప్పుడన్నా వాళ్ళని అడిగేవాళ్ళట, అమ్మా నువ్వు ఏడ్చి చాలా కాలం అయింది, ఒక్కసారి అమ్మ నేను ఏడవను, స్వామి చెప్పాడు ఆ పిల్ల ఏడుస్తుందని. ఏడుపుకు తాళం పెట్టేశారనమాట. నారాయణ ఆదినారాయణ ఓ